60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ గాయత్రి ఉప్పాలపాటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్, గర్ల్ మనకి స్టార్టింగ్ నుంచి ఉమెన్ అయ్యేంత వరకు కూడా ఫ్రమ్ బర్త్ టు లైక్ చైల్డ్ అన్ని స్టేజెస్ క్రాస్ అవుతూ ఉంటుంది. అంటే డాటర్ ఫస్ట్, దెన్ మ్యారీడ్ అయిన తర్వాత వైఫ్, దెన్ అగైన్ మదర్, దెన్ అగైన్ గ్రోన్ అప్ చిల్డ్రన్స్ కి మదర్, అవన్నీ స్టేజెస్ వెళ్తూ ఉంటుంది కదా. సో ఈ జర్నీలో హౌ మచ్ స్ట్రెస్ ఉమెన్ ఇస్ ఫేసింగ్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఏం ఛాలెంజెస్ వీళ్ళు గో త్రూ అవుతూ ఉంటారు? యాక్చువల్లీ చాలా స్ట్రెస్ ఉంటుందండి. మనం అన్ఫార్చునేట్ గా స్ట్రెస్ ఉంటుంది అన్నది మనం రికగ్నైజ్ చేయం. ఇప్పుడు సింపుల్ ట్రాన్సిషన్ తీసుకుందాం. మనకి పీరియడ్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన కల్చర్స్ లో ఆ ఈవెంట్ ని సెలబ్రేట్ చేస్తాం. బట్ ఆ అమ్మాయికి ఎవరన్నా తన బాడీలో అసలు ఏం చేంజ్ అవుతుంది, అసలు ఎందుకు పీరియడ్ వస్తుంది, వాట్ ఇస్ పీరియడ్ అన్న డెఫినేషన్ అన్నది ఎవరైనా ఇస్తామా? న్యాచురల్ గా అది అడాప్ట్ అయిపోవాలి, ఆ ఫంక్షన్ కి అడాప్ట్ అయిపోవాలి, ఆ 5-6 days పీరియడ్ కి అడాప్ట్ అయిపోవాలి అన్నదే తనకు అర్థం అవుతుంది. కానీ why is it celebrated? As first of all, it's a very discomfort period tanaki kada. But everybody is celebrating, so I have to keep smiling kada. So na body lo aye changes gaani, na discomfort gaani evaru recognize cheyatledu. ఇది ఇక్కడి నుంచే వాళ్ళ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది కదండి. బికాస్ వాళ్ళని ఏ చేంజెస్ కన్నా అడాప్ట్ అవ్వమని చెప్తున్నాం కానీ అసలు ఏం జరుగుతుంది అన్న డిస్క్రిప్షన్ వాళ్ళకి అసలు ఇవ్వం. వై అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు కదా. అండ్ మన కల్చర్స్ లో ఇప్పుడిప్పుడు మనం చేంజ్ అవుతున్నాం. అయితే విమెన్ ఎడ్యుకేట్ అవుతున్నారు, విమెన్ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ వర్కింగ్. బట్ ఇప్పుడు కూడా మ్యారేజ్ విషయం వచ్చేసరికి డెసిషన్స్ అన్నవి చాలా వరకు పేరెంట్స్ చేతుల్లోనే ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటున్నాయా? సడన్ గా అప్పుడు వరకు వదిలేసిన అమ్మాయిని సడన్ గా పెళ్లి టైంకి వచ్చేసరికి లావుగా ఉన్నావు, ఇలా అయితే ఎలాగా సన్నం అవ్వండి అంటాం. అప్పటి వరకు చదువుకోవాలి, చదువు ఉండాలి, చదువు లేకపోతే కష్టం అంటాం. ఇప్పుడు సడన్ గా అపియరెన్స్ మీద ఫోకస్ పెడుతున్నాం. సో వాళ్ళ మైండ్ లో మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయట్లేదా? నేను ఇప్పటి వరకు చదువుకుంటే చాలు, నా కాళ్ళ మీద నిలబడితే చాలు అని పెంచిన తల్లిదండ్రులే సడన్ గా పెళ్లి సంబంధాలు రావట్లేదు, నన్ను ఇప్పుడు అందంగా ఉండాలి, లేకపోతే ఫిజిక్ ఒక రకంగా ఉండాలి, సన్నంగానే ఉండాలి అని నాకు డిఫైన్ చేయట్లేదా? వీళ్ళే నన్ను రిజెక్ట్ చేస్తున్నారు కదా కదా. సో విమెన్ ఫస్ట్ ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటి అంటే రిజెక్షన్ అండి. ఓవర్ ఓ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి రోల్ టు రోల్ మారుతున్నప్పుడు రిజెక్షన్ ఫేస్ చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు సేమ్ పీరియడ్స్ టైం అప్పుడు ఇట్స్ రిజెక్షన్. నేను అందరూ నన్ను సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు నా డిస్కంఫర్ట్ నేను ఎవరికి చెప్పకూడదు, నేను అడాప్ట్ అవ్వాల్సిందే. అక్కడి నుంచే చెప్తున్నాం. అప్పుడు వరకు చదువు, ఉద్యోగం ఇవన్నీ ఫోకస్ చేసిన వాళ్ళం, నువ్వు ఎంత చదువుకున్నా, నీకు ఎంత శాలరీ ఉన్నా డౌరీ అన్నది ఇవ్వాల్సిందే, లేదా యూనో ఈ ఫిజికల్ అపియరెన్స్ అన్నది ఇంపార్టెంటే అని సడన్ గా మ్యారేజ్ వచ్చే టైం చెప్తున్నాం. సో ఆ అమ్మాయిని తను రిజెక్ట్ చేసుకునేలాగా చేయట్లేదా? అంటే నాకు చదువు ఇంపార్టెంట్ కాదనమాట, అపియరెన్స్ ఇంపార్టెంట్. రేపు అపియరెన్స్ తర్వాత ఇంకేదో అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంతో పాటు ఇల్లు బ్యాలెన్స్ చేయాలి, నువ్వు ఉదయాన్నే లెగిసి అన్ని పనులు చేసేసుకొని నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో కొత్తది చెప్తున్నావు అక్కడ, అది చెయ్యకపోతే మళ్ళీ రిజెక్షన్. సో అనుక్షణం మనం విమెన్ కి యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ అన్నదే చెప్తున్నావు అండి. నువ్వు ఉన్న ఎగ్జిస్టింగ్ ఫేజ్ లో యు ఆర్ నాట్ ఇనఫ్, నువ్వు ఇంకోటి ఏదో చేస్తేనే నువ్వు కంప్లీట్ అన్నది మనమే క్రియేట్ చేస్తున్నాం. సో అది రేస్ కాదా అండి వాళ్ళకి? సో ఇట్స్ నెవర్ ఎండింగ్ రన్నింగ్ రేస్. యాక్చువల్లీ నేను పరిగెడుతూనే ఉండాలి, అది ఎప్పుడు ఎండ్ అవుతుందో నాకు తెలియదు కదా. సో ఎగ్జాస్ట్ అవుతారండి ఖచ్చితంగా. అండ్ ఈ పరిగెట్టడంలో వాళ్ళకి ఏమవుతుంది అంటే రోల్ ట్రాన్సిషన్ లో వాళ్ళని వాళ్ళు కోల్పోతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాటర్ నుంచి ఉమెన్ అవుతున్నప్పుడు కొంత కోల్పోతారు, విమెన్ నుంచి కెరియర్ పరంగా కొంత అవుతున్నప్పుడు కొంత కోల్పోతారు. అనుక్షణం వాళ్ళకి తెలియకుండానే అడాప్ట్ అయిపోతారు. బికాస్ విమెన్ లో ఎక్కువ గిల్ట్ ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ ఇండ్యూస్ చేస్తాం, ఐఎమ్ నాట్ ఇనఫ్ అన్నది ఇండ్యూస్ చేస్తాం, దాంట్లో వాళ్ళకి గిల్ట్ వచ్చేస్తుంది. ఎక్కడేదైనా తప్పు చేసినా మోస్ట్ విమెన్ విల్ ఎక్స్పీరియన్స్ గిల్ట్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఏదైనా వాళ్ళు చేయాల్సిన బాధ్యత చేయకపోయినా గిల్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ విమెన్, మామ్స్ పిల్లల్ని వదిలేసి ఆఫీస్కి వెళ్తా, దే ఫీల్ గిల్ట్, నేను వదిలేసాను. హోమ్ మేకర్స్, మామ్స్ లేకపోతే వైఫ్స్, మేము కరెక్ట్ గా చేయాల్సింది చెయ్యలేదు, పిల్లలకి సరిగ్గా లంచ్ ప్యాక్ చేయలేదనో, లేకపోతే వాళ్ళవి సక్రమంగా చేయలేదనో,
2-3 రోజులు మిస్ అయినా సరే గిల్ట్ ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా మంది విమెన్ స్ట్రెచ్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు ఫిజికల్ గా. దే కాంట్ ఆస్క్ ఫర్ హెల్ప్. నాకు హెల్ప్ కావాలి అన్నది వాళ్ళు అడగడం చాలా కష్టం. సో వాళ్ళు గుడ్ గర్ల్ నుంచి సూపర్ ఉమెన్ కి పర్ఫెక్ట్ ఉండాలి, అబ్సల్యూట్లీ ట్రాన్సిషన్ అవుతుంది. గుడ్ గర్ల్ కరెక్ట్ కాదు, అక్కడ సూపర్ ఉమెన్ కరెక్ట్ కాదు. మెంటలీ చాలా సఫర్ అవుతున్నారండి విమెన్. సో గుడ్ గర్ల్ గా ఉండాలని వాళ్ళకి చెప్పకూడదు. నువ్వు ఇలా ఉంటేనే, ఇవి చేస్తేనే నువ్వు ఒక గుడ్ గర్ల్ అన్నది చెప్పడం తప్పు. మనలో గుడ్ బిహేవియర్స్ ఉంటాయి, బ్యాడ్ బిహేవియర్స్ ఉంటాయి, అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. మనం పర్ఫెక్ట్ గా గుడ్ అండ్ బ్యాడ్ ఎవరు ఉండవు. గుడ్ బిహేవియర్స్ ఉంటాయి, బ్యాడ్ బిహేవియర్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ ఫైన్ అని ఎప్పుడైతే వాళ్ళకి చెప్తామో వాళ్ళ మీద వాళ్ళకి ఆ గిల్ట్ రాదు. సో కొన్ని బిహేవియర్స్ ఓకే ఫైన్, నాకు ఉండొచ్చు, కరెక్ట్ చేసుకుంటా, తప్పులు చేసా, ఇట్స్ ఓకే, ఇంకా రేపు ఉంది కరెక్ట్ చేసుకోవడానికి. సో దే ఈజన్ అప్, ఆ గిల్ట్ ఉండదు. ఎప్పుడైతే మనం విమెన్ లో ఈ గిల్ట్, డౌట్, ఐఎమ్ నాట్ ఇనఫ్ అన్న బిలీఫ్ ఇండ్యూస్ చేయకుండా ఉంటాము, మన విమెన్ ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు, చాలా హెల్దీగా ఉంటారు, మెంటలీ అండ్ ఫిజికలీ కూడా చాలా హెల్దీగా ఉంటారు. బికాజ్ ఇవి ఓన్లీ మెంటలీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం కాదండి, ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతీస్తాయి. సో ఓవరాల్ గా వాళ్ళు ఫిజికల్లీ అండ్ మెంటలీ హెల్దీగా ఉండాలి అంటే ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెంచుతున్నామో, నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకో. ఒక రోజు ఫ్యామిలీకి ఫుడ్ తర్వాత పెట్టినా పర్లేదు, నువ్వు ఫస్ట్ తినొచ్చు, నువ్వు వాళ్ళతో పాటు కూర్చొని తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి నీకు ఏదైనా నచ్చితే వాళ్ళకి లేకపోయినా నువ్వు తినేసినా పర్వాలేదు, వాళ్ళకి పెట్టాలని లేదు. సో ఇలాంటివి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళకి చెప్పడం చాలా అవసరం. అండ్ గర్ల్స్ ని రేస్ చేస్తున్నప్పుడు మదర్స్ ఇది ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపులే చేయాలి. బికాస్ మనకి ఏంటి అంటే ఏ వాల్యూస్ అన్నా సరే, ఏ థాట్ ప్రాసెస్ అన్నా మనం చెప్తే రాదండి, మనం చేస్తే యాజ్ పేరెంట్స్ వాళ్ళు నేర్చుకుంటారు. సో మీకు లైఫ్ లో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, మీరు ఖచ్చితంగా మీకు ఏం కావాలి అన్నది చెప్తారు. సూపర్ ఉమెన్ అవ్వడానికి తల్లిగా మీరు ఫస్ట్ ట్రై చేయరు. నాకు ఓపిక లేదు, ఇవాళ నేను పడుకుంటున్నాను, లేకపోతే ఇవాళ నేను ఇంతే ఉండగలను, నాకు లేదు అనేది మీరు ఎప్పుడైతే నో చెప్తారో, మీ వెనకాతలున్న మీ ఆడపిల్ల నో చెప్పడం నేర్చుకుంటుంది. ఆడపిల్లని రేస్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మదర్స్ షుడ్ బి వెరీ 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 స్ట్రాంగ్. అప్పుడే వాళ్ళ వెనకాతల పాత్ వేసుకుంటూ ఈ అమ్మాయి నడుస్తుంది వాళ్ళ వెనకాతల. సో ఎస్, ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. మనం రేస్ చేసే విధానం బట్టి ఈ ఛాలెంజెస్ ని ఎదుర్కోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకుంటారో, నో చెప్పడం స్టార్ట్ చేస్తారో, ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే అని చెప్పుకుంటారో, ఆ పర్ఫెక్షనిజం అన్నది తగ్గుతుంది, ఆ గిల్ట్, డౌట్ అన్నది తగ్గుతుంది, అండ్ దే విల్ బి మచ్ బెటర్ ఇండివిజువల్స్. అండ్ ఆపోజిట్ నుంచి కూడా ఇది రావాలి. అసలు యాక్చువల్లీ మీరు అన్నట్టు దిస్ ఇస్, ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, దిస్ ఇస్ నాట్ ద పర్ఫెక్ట్ అని, అండ్ ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే అనేది ఆపోజిట్ నుంచి కూడా రావాలి. బట్ ఇక్కడ ఒక చిన్న పర్స్పెక్టివ్ చేంజ్ అవసరం అండి. అంటే చాలా సార్లు విమెన్ మ్యారేజ్ లోకి ఎంటర్ అయ్యేసరికి ఇది వాళ్ళలో గ్రిల్ చేయబడుతుంది, కండిషనింగ్ అంటాం మనం, సోషల్ కండిషనింగ్. సో వాళ్ళని పంపించేసరికి అక్కడ అంతా బాక్స్ ఫిట్ అయిపోయింది. దట్ నేను హెల్ప్ అడగకూడదు, అన్ని నేనే చేసుకోవాలి, నో చెప్తే అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారో, ప్రాసెస్ చేసుకుంటారో లేదో, ఈ భయాలన్నీ పెట్టి పంపిస్తారు. కాబట్టి అక్కడ ఆల్రెడీ వాళ్ళకు ఒక మౌల్డ్ ఇచ్చేసాం. సో ఫస్ట్ విమెన్ యాక్చువల్లీ అది బ్రేక్ చేయడం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది, అండ్ అవతల వాళ్ళు కూడా వింటారండి. మనం రిపీటెడ్ గా నో చెప్తున్నాం అనుకోండి, ఫస్ట్ టైం ఎక్కకపోవచ్చు, రెండోసారి ఎక్కకపోవచ్చు, 10ోసారి కన్నా వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు. ఓకే, రిపీటెడ్ గా తిను నో చెప్తుంది అన్నది వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది. సో విమెన్ ఫస్ట్ కన్సిస్టెంట్ గా వాళ్ళ కోసం వాళ్ళు నిలబడాలి. అండ్ వాళ్ళకి ఆ ఎన్వైరన్మెంట్ చిన్నప్పటి నుంచే మనకి నో చెప్పడం, అంటే పేరెంట్స్ గా మనకి నో చెప్పనిస్తే వాళ్ళు ఎవరికన్నా నో చెప్పరు. ఎగ్జాక్ట్లీ. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.